ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎస్ఐఆర్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు నిర్వహించేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. దీని మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఓటర్ లిస్ట్ మొత్తం చెక్ చేసి అర్హులైన వారి పేర్లు మాత్రమే ఉంచడం మరియు ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి. ఎస్ఐఆర్ ఎందుకు నిర్వహిస్తారు? మరణించిన వారి పేర్లు తొలగించడానికి, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీలు ఉంటే వాటిని తొలగించడానికి, శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారిన వారి పాత ఓటును తొలగించడానికి, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు నమోదు చేయడానికి, మన ఓటర్ ఐడీలో మన మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి. ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరిస్తారు, అలాగే అవసరమైన ప్రతి వివరాలను పరిశీలిస్తారు. దీనికోసం ఉపయోగపడే ఫామ్ 6, ఫామ్ 7 అండ్ ఫామ్ 8 ఈ 3 ఫామ్లు అవసరం ఉంటాయి. ఫామ్ 6 వచ్చి కొత్త ఓటర్ కార్డు నమోదు చేసుకోవడానికి, ఫామ్ 7 వచ్చేసి పేరును తొలగించుకోవడానికి, ఫామ్ 8 వచ్చేసి కాన్స్టిట్యున్సీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే దానికోసం పనికొస్తుంది. ఎస్ఐఆర్ వల్ల కలిగే ప్రయోజనాలు: దొంగ ఓట్లు తొలగిపోతాయి, ఓటర్ లిస్ట్ మరింత స్ట్రాంగ్ అవుతుంది, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు అందేలా ఉపయోగపడుతుంది. దీనికి అవసరమయ్యే పత్రాలు: ఆధార్ కార్డ్, కరెంట్ బిల్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్ మరియు డ్రైవింగ్ లైసెన్స్.